నేటిదిన వాక్య ధ్యానం కొరకు లూకాసు వార్త 18వ అధ్యాయము 7-8 వచనాలలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో ఎన్నో సమస్యలు మనం ఎదుర్కొని వారంగా ఉంటాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మనము దినమంతా అనగా ప్రతి సమయం అందు దేవునికి మొరపెట్టేటటువంటి వారంగా ఉన్నప్పుడు నిశ్చయంగా ప్రభువారు మనకు న్యాయం తీరుస్తారు. పై వచనాలలో ఆయన ఒక ఉపమానాన్ని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఒక విధవరాలు దేవునికి భయపడని, మనుషులను లక్ష్య పెట్టని న్యాయాధిపతి వద్దకు వెళ్ళి తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె వెళ్ళి అడుగుటను మనం గమనించగలం. అయితే అతడు కొంతకాలం ఒప్పుకోలేదు. అయితే తనున్నటువంటి స్థితి అది ఎవరికి మేలైంది కాకపోయినప్పటికీ ఈమె తనను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీరుతునని అతడు తనలో తాను అనుకున్నాడు. ఒక అన్యాయస్తుడు తన యొద్దకు ఆమె మాటి మాటికి రాకుండానట్లు న్యాయం తీర్చాలి అని తలస్తే దేవుడు తను ఏర్పరచుకున్న వారి దివారాత్రులు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా అని ఇక్కడ ప్రశ్నిస్తూ తెలియపరిచినటువంటి మాట ఏంటంటే ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మీరు ఎదుర్కొనేటటువంటి సమస్యకు పరిష్కారం కొరకు, ఇబ్బంది నుండి విడుదల కొరకు ఎన్నో ప్రయత్నాలు మీరు పగలు రాత్రి చేసినటువంటి వారుగా ఉండవచ్చు. అయితే మీ ప్రయత్నములన్నీ విఫలమై కృంగి ఉన్నారా? వేదంతో ఉన్నారా? అయితే దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసముతో ఆయనకు మొరపెట్టువారుగా ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభువారు ప్రార్థన ఆలకించే దేవుడు, న్యాయం చేసేటటువంటి దేవుడు గనుక ఆయన అట్టి వారికి మేలు కలుగు చేస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15-16 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో అక్కడ ఎస్తేరు మొర్దెకైతో చెప్పినటువంటి మాటను అక్కడ మనం చూడగలం. నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించదను అని చెప్పుటను గమనించగలం. 17వ వచనంలో అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా అతడు జరిగించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినట్లయితే హామాను అనేటటువంటి వ్యక్తి మొర్దెకైను బట్టి యూదులందరినీ కూడా అతడు నశింప చేయాలి అనేటటువంటి ఆలోచన ఉన్నాడు. ఈ విషయం ముందు తమకు న్యాయం తీర్చుటకు దేవుడు తప్ప మరి ఎవ్వరు కూడా వారికి లేరు. అలాంటి ఆ సందర్భంలో ఎస్తేరు తన పనికత్తెలతోనూ మొర్దెకై యూదులందరితోనూ కలిసి వారు ఉపవాసం ఉండి ప్రార్థించగా ఒక దినాన రాజునొద్దకు ప్రవేశించుటకు ఎస్తేరుకు అవకాశం వచ్చింది. ఆమె రాజుతో పాటు వచ్చిన హామానును విందునకు ఆహ్వానించి ఆ విందు సమయం అందు హామాను వారి పట్ల తలపెట్టిన దురాలోచనను చెడ్డ కార్యమును రాజుకు తెలియపరిచినప్పుడు ఏ ఉరికొయ్య మీద మొర్దెకైను ఉరి తీయించాలని ఈ హామాను సిద్ధపరుస్తూ ఉన్నాడో ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరి తీయబడి యూదా ప్రజలకు న్యాయమును దేవుడు ఆ విధముగా రాజు చేత అనుగ్రహించినటువంటి విషయాలు మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, దుష్ట తలంపు చేత నశింపచేయ తలచిన హామాను తానే తన తలంపుకు నశించిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విషయాన్ని మనం చూడగలం. వారి ప్రార్థనలు దేవుడు ఆలకించి యూదులకు, ఎస్తేరుకు, అలానే మొర్దెకైకు జరిగించినటువంటి న్యాయాన్ని మనం ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాల్లో రాయబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, నాడు వారి ప్రార్థన మాత్రమే కాదు, నేడు విశ్వాసంతో వారి వలె ప్రభు సన్నిధిని
ప్రార్థించినట్లయితే ఆయన నిశ్చయముగా మన కొరకు న్యాయం జరిగించేటటువంటి దేవుడుగా ఉన్నారు. తమ జీవిత దినాల్లో కొందరు ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు వారు ఎదుర్కొన్న వారైనప్పటికీ ఏమాత్రం కూడా ప్రభు తమకు కీడు కలిగిన, నష్టం కలిగిన, అన్యాయం చేశాను అని ఏనాడు కూడా వారు చెప్పలేకపోయారు. వారిలో ఒక భక్తుని జీవితాన్ని మనం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు అన్యాయం చేశానని అతడు చెప్పలేదు. నిజమే, తనకు కలిగినటువంటి బాధ అంతటి విషయంలో కూడా దేవుడు తాను ఏది చేసినా తనకు న్యాయమని అతడు గుర్తించాడు. అదే రీతిగా ఆ దేవుని కార్యం కొరకు కనిపెట్టాడు. తాను పోగొట్టుకున్నటువంటి వాటన్నిటికి మించి రెట్టింపైనటువంటి దీవెనలు రెండింతలుగా అనుగ్రహించారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభువును ఆశ్రయించి కూడా మీ జీవితంలో మీరు ఎదుర్కొనే బాధను గురించి చింతిస్తున్నారా? ఆధారపడకండి. దేవుడు సమస్తమును ఆయన న్యాయం జరిగించేవారై ఉన్నారు గనుక ఆయన కొరకు కనిపెట్టుకొనండి. ఆయన మొరపెట్టేటటువంటి వారికి న్యాయం తీర్చేటటువంటి దేవుడిగా ఉన్నారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరును పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నూరంతలు మేలు కలుగునట్లుగా పరిశుద్ధాత్మడ దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను ఆదరించి లేవనెత్తండి. మీ పరిచయలు ఎంతో భారంతో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించి అనుదిన వారి సేవ ద్వారా అనేక ఆత్మల రక్షణలోనికి రావడానికి సహాయం చేయండి. వారికి సహకరిస్తున్న సంఘ విశ్వాసులను, వారి కుటుంబాలను కూడా దీవించండి. నేడు నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను నిండైన మీ మేలులతో నింపి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమెన్. నేడు